ఒక్కొక్క పారి లీడర్ల డైలాగులు గమ్మతుంటాయుల్లా. మున్పేమో మీసాలు తిప్పి తొడలు కొట్టేటోళ్ళు, కానీ నడుమ మస్తు అప్డేట్ అయినరు. సిపిఐ నారన్న ఏం సవాల్ చేసిండు? పట్నంలో గులాబీ పార్టీకి 100 సీట్లు వస్తే చెవు గోపించుకుంటా అన్నాడు. ఒక్క చెవుతోని చూడలేమని సీఎం సార్ ఇడిచిపెట్టిండు. అంతకు మోదాలు మంత్రి జూపల్లి సార్ ఏమన్నాడో యాదుందా? పాలమూరు ప్రాజెక్టుకు టీడీపీ సర్కార్ పైకం ఖర్చు పెట్టినట్టు చూపిస్తే నేను నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. ఈ పంచాయతీ కూడా ముంగట వల్లే. ఇప్పుడు ఇంకో లీడర్ కూడా గిసొంటి డైలాగే ఓటిడిచిండు. నవ నిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగదు. అయ్యో గంత పెద్ద మాట అంటే ఎందుకు సారు? ఈ 2 ఏళ్లలో చేయని మోసం లేదు. హామీలు తీరుస్తలేడనా గిట్ల చేయమంటున్నావు? ఇక చంద్రాల్ సార్ మీద ఈ గాల్తనే ఊకోడు. అసోంటిది చెప్పులేయమంటే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ నూకుంటాడా? అన్న ముందే ఖతర్నాక్ మనిషి ఆయే. జగన్ అన్న తప్పైందని చెంపలేసుకునేదాకా ఊకునేదే లేదని కార్యకర్తలను రోడ్డెక్కించిండు. అటు వాళ్ళు అవుతారా? 2 పార్టీల కార్యకర్తలు చెప్పులతో కొట్టుకునేదాకా పోయింది అనంతపురంలా. అయినా ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి గాని చెప్పుల జోలికి ఎందుకు వస్తుండ్రు సార్లు? కాళ్ళను కాపాడే చెప్పులతోని పరాష్కాలు ఆడొద్దు. ఆడితే ఏమైతుందో చెప్పుల పార్టీ పెట్టిన కిరణాల్ సార్ని అడుగుండ్రి చెప్తాడు.